గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక నిమిషం అండి, వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా ముఖ్య నేతలు కూటమి వైపు చూస్తున్నారా? సార్ నా పర్సనల్ ఇదైతే సార్ ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు సార్ ఎవరికి. మరి ఎందుకు ప్రతి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ అడుగుతున్నారట పవన్ కళ్యాణ్? నేను పేర్లు చెప్పాను సార్. అధికారంలో ఉన్నప్పుడు వస్తే వాళ్ళకి కూడా అంత మంచిది కాదు. అదేదో గత ఎన్నికల ముందే వచ్చి ఉండాలి. ఎవరైనా సరే నాకు పేర్లతో అవసరం లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా కాదు. ఏదైనా సరే పార్టీ మారాలన్నప్పుడు కొంచెం ఇంకిత జ్ఞానం అన్నీ ఉండాలి వాళ్ళకి. ఒక ప్రజలు నువ్వా నేనా అని కొట్లాడుకొని నీకు నాకు ఓట్లేస్తే, ఒకరికొక వ్యతిరేకంగా ఒకరికి ఓట్లేస్తే వాళ్ళందరినీ తాకట్టు పెట్టి పార్టీలు మార్చి ఇదంతా అవసరమా సార్? నేను నాయకుల పేర్లు చెప్పను, ఎవరైనా సరే. ఏం అవసరం ఉంది? ఇప్పుడు సుభిక్షంగా ఇప్పుడు పరిపాలిస్తున్నారు, సఫిషియెంట్గా సీట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ నాయకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నాయకులు అక్కడికి పోయి ఇదంతా కన్ఫ్యూజన్ తప్ప వాళ్ళ పదవుల వ్యామోహం కోసమో లేకపోతే వాళ్ళ భవిష్యత్తుల కోసమో ఈ పార్టీలు మారడం తప్ప నాకు తెలిసి ఇంకేమీ లేదు సార్. నాకు తెలిసి మా నాయకుల్లో మా పార్టీ అజెండా చూసో ఓట్లేయాలి, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకుని వాళ్ళని చూసో ఓట్లేయాలి. వీళ్ళ కప్పదాట్లేదు సార్. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి మనశ్శాంతిగా కింద కార్యకర్తలు చచ్చిపోతారు సార్ ఇలాంటి వాళ్ళని చూసి, ఈ పార్టీ మారే వాళ్ళని చూసి. అందుకే నేనైతే వాటి గురించి అసలు ఆలోచించను సార్. మాకు ఎన్నో నష్టాలు జరిగాయి లాస్ట్ మూమెంట్లో. పార్టీల్లోకి వచ్చేసి అంతవరకు సీనియర్లుగా ఉండేవాళ్ళు కావచ్చు, అంతవరకు పార్టీలను నమ్ముకొని బతికిన వాళ్ళని, డబ్బులు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళని అందరినీ ఈ ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మేము గమనించాం సార్ కళ్ళారు. అందుకే ఈ పార్టీలు మారడాలు, అటు నుంచి ఇటు పోవడం, ఇటు నుంచి పోవడం అంటేనే నాకు ఒక హెడేక్ సార్. దాని గురించి నేను ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దండి. నేను మీరు దాని గురించి సీనియర్లు ఎవరైనా ఉంటే మాట్లాడమనండి. చాలా సఫర్ అవుతున్నాం సార్ వాటి వల్ల. నేను వాస్తవంగా చెప్తున్నా, సఫర్ అవుతున్నాం. అది ఎందుకు వస్తారో ఎందుకు పోతారో తెలియదు కానీ అదొక ఇదే ఆట అయిపోయింది ప్రతి ఒక్కరికి. అందరూ వాళ్ళని లేదు వీళ్ళని లేదు. కాబట్టి పార్టీల మీద నాకు నమ్మకం లేదు. ఎవరైనా సరే సార్, ఒక పార్టీని నమ్ముకోండి, ఒక నాయకుడిని నమ్ముకోండి. చావో బతుకో లాభమో నష్టమో అక్కడ ఉండండి, ప్రజలకు సేవ చేసుకోండి. ఏదో ఒక రోజు మీకు లైఫ్ వస్తుంది. అంతే తప్ప అక్కడ డబ్బు ఉందని ఇక్కడికి, ఇక్కడ డబ్బు ఉందని అక్కడికి, అక్కడ పదవులు వస్తాయని ఇక్కడ వస్తాయని దాటుకొని ఇదంతా ట్రాష్ సార్. నన్ను అడిగితే శాశ్వతం కాదు. మీరు తీసుకోండి, ఒక్కొక్క సీనియర్లు ఎవరన్నా కొంతమంది అన్ని పదవులు అనుభవించేస్తుంటారు, మంత్రి లెవెల్ వరకు 4-5 పార్టీల చరిత్ర ఉంటుంది. అవును, కరెక్ట్. ఇవన్నీ ఎందుకు సార్? నాకైతే పర్సనల్గా నేను యాక్సెప్ట్ చేయలేను సార్ ఇవన్నీ. ఏం చేస్తారు? మీకు ఎఫెక్ట్ తగిలింది కదా. నాకని కదా సార్, నాకు నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాయకుడిని నమ్ముకోండి. ఈ రోజు కాకుండా రేపైనా భవిష్యత్తు ఉంటుంది అనుకునే వాళ్ళు నేను ఒకటి. అంతే. కూటమి ఎలా సాగుతుంది నరసింహప్రసాద్ గారు? కూటమి పాలన సరే, పార్టీల మధ్య సమన్వయం సాఫీగా సాగుతుందా? ఓపెన్గా చెప్పండి సార్. సమన్వయం అంటే ఇప్పుడు ఇద్దరు నాయకులు చక్కగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు సార్. మూడో వాళ్ళు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఇది చాలా అర్లీ, 2 years కూడా కాలేదు. మనం కోఆపరేట్ చేయాలి. కింద స్థాయిలో పెయిన్స్ ఉన్నా కూడా, ఇబ్బందులు ఉన్నా కూడా కోఆపరేట్ చేద్దాం. కోఆపరేట్ చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరదాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది సార్. నేను ఇంతకుముందు డిబేట్లో కూడా మీరు అడిగినప్పుడు నేను చెప్పాను, నేను ఆ లక్ష్యం, కూటమి లక్ష్యం వ్యక్తిగతం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కూటమి ఉపయోగపడాలి. అందుకోసమే ఎవరు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నా కూడా వెయిట్ చేయండి. ఇక తప్పదా? మీకు పర్సనల్గా నష్టం జరుగుతుందా ఇంక మీ ఇష్టం. కాకపోతే మాకు తెలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇబ్బందులున్నా ముందుకు వెళ్ళడమే ఎజెండాగా పెట్టుకోవాలనేది నా ఉద్దేశం సార్. ఎంత వెళ్ళినా 3 ఏళ్ళేట కదండి, 29కి వాళ్ళే వస్తున్నారట కదా సార్. మనిషి ఆశాజీవి. తప్పకుండా ఆయన జరిగిన ఇబ్బందికి ఆయన దిగాల పడిపోయి ఇంట్లో కూర్చోకుండా, అసెంబ్లీకి రాకుండా ఉండకుండా, ఆ ఉద్దేశం మళ్ళీ వస్తామనే ఉద్దేశంతో ప్రజల్లోకి రావాలి. అదే బ్యూటీ ఆఫ్ ఈ ప్రజాస్వామ్యం అని నేను నమ్ముతాను సార్. రాండి. ఏమో గతంలో చేసిన తప్పుల నుంచి మీరు పశ్చాత్తాపడి ప్రజలను మెప్పించుకుంటారేమో. ఎవరి సొత్తు కాదు ఈ ప్రజాస్వామ్యం అనేది. రండి, మెప్పించండి. అంతేగాని కుట్రలు కుతంత్రాలు వద్దు. అదేవిధంగా దోపిడీలు అనైతికాలు వద్దు. స్వచ్ఛమైన మనసుతో రండి, ప్రజలు ఆశీర్వదిస్తారు. కుట్రల కుతంత్రాలు ఏమైనా చేస్తున్నారనా మీ అనుమానం? నేను చెప్పేది గత అనుభవాలు కావచ్చు, గత పరిపాలన కావచ్చు, వాళ్ళ చరిత్ర కావచ్చు, దాన్ని బట్టి నేను మాట్లాడినా. అవన్నీ మార్చుకునేందుకు అవకాశం ఉంది. మార్చుకోండి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎవరికి సొంతం కాదు.
5 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు మనల్ని మ్యాండేట్ అడుగుతున్నారు? మీలో మార్పు వస్తుందేమో, చేసినట్టువి రెక్టిఫై చేసుకుంటారేమో, చేసుకోండి, అడగండి. అంతేగాని మేమే వస్తాం అంటే అనుకోండి, తప్పులేదు. అట్లా అనుకోకపోతే క్యాడర్ నిలబడదు. అనుకోండి, రండి. ఇది ప్రజాస్వామ్యం. మీ నాయకుని అసెంబ్లీకి కూడా రమ్మనండి. ఏమన్నా ఉంటే అక్కడ ప్రజల సమస్యలు మాట్లాడమనండి. అన్ని అవకాశాలని